హలో అందరికి ఈరోజు ఫ్రైడే పూజ చాలా బాగా చేసుకున్నాను నేనైతే. ఆల్రెడీ పూజ వీడియో కూడా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈరోజు ఫ్రైడే పూజ అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపిస్తానండి. ఆల్రెడీ రైస్ కూడా యాడ్ చేశాను. ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ మాకెంతో ఇష్టమైన యమ్మీ గుత్తి వంకాయ కర్రీ కూడా. ఇంకా టిఫిన్స్కి వచ్చేసి వర్ణం ఉప్మా అయితే చేసుకున్నాం. టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వేడివేడి ఛాయ్ పడకపోతే ఎలా? మార్నింగ్ లంచ్లోకి మెన్యూ డిసైడ్ అయిపోయింది. మరి ఈవినింగ్ స్నాక్కి మధ్యాహ్నం పిల్లల కోసం బెల్లం గారెలు అండ్ అలాగే మజ్జిగ గారెల కోసం పప్పు కూడా నానపెట్టేశాను. అంతే కదండి, నైట్ డిన్నర్ కూడా యూజ్ అవుతుంది కదా పిండి అని. నిన్న నైట్ తోడుపెట్టిన కమ్మటి గడ్డ పెరుగు. ఇంకా పిల్లల కోసం అయితే గులాబ్ జామ్స్ కూడా చేయాలంట అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఫ్రైడే మీ ఇంట్లో స్పెషల్స్ ఏముంటాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా డే అయితే ఇలా జరుగుతుంది. ప్రతిరోజు ఇలానే ఉంటుందని కాదు, డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. సో వీడియో ఇంకా మా వారు వస్తూ పిల్లల కోసం చాలా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు, అవి కూడా మీతో షేర్ చేస్తాను. వాడపల్లి వెళ్ళినప్పుడు పూతరేకు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. కొమ్మలు చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. ఈ షాప్ దగ్గర తీసుకున్నారు కూడా చాలా ఇష్టం. పప్పు చెక్కలు కూడా వచ్చేసి నేతి మిఠాయి అంట, బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి. గ్రీన్ పీస్ బఠానీ అండ్ అలానే క్యాషూ ఇవన్నీ కలిపింది. నాకు చాలా ఇష్టం, మా మమ్మీకి కూడా ఇష్టం. వచ్చేసి కార్న్ అంతా కూడా పిల్లలకి ఒక రకం గవ్వలు, బిస్కెట్స్ చాలా బాగుంటాయి. నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.